సాధారణంగా ఒక సంస్థలో విశ్వాసంగా పనిచేసే ఉద్యోగులకు జీతంతో పాటు బోనస్లు కూడా ఇస్తారు. ఎందుకంటే సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ పూర్తి శక్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. అందుకే కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ప్రశంసలతో పాటు బహుమతులు కూడా అందజేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చాలా ఐటీ కంపెనీలు సంస్థలో చాలా ఏళ్ల పాటు పనిచేసే ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు అందజేయడం చూస్తున్నాం. ఒక రకంగా సంస్థ నష్టాల్లో ఉన్న చాలా మంది టెక్ ఉద్యోగులు తమ సంస్థ ఎదుగుదలకు అండగా నిలిచి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. అలాంటి వారి కోసం పండుగ కానుకగా ఐటీ కంపెనీలు ఖరీదైన బహుమతులను అందజేస్తోంది. తాజాగా చెన్నైలోని ఓ ఐటీ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు అత్యంత విలువ గల బహుమతులను అందజేసింది. అదేమీ చిన్న చితక బహుమతి కూడా కాదు. ఇంతకీ అదేంటో చూసేద్దాం. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల శ్రమను గుర్తించి వారికి తగిన బహుమతిని అందజేస్తున్నారు. ప్రతి సంవత్సరం పండుగల సీజన్ వచ్చిందంటే చాలు తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందించే వ్యాపార యజమానుల గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని సంస్థల యజమానులు తమ కంపెనీలో అత్యుత్తమ ఉద్యోగులను ఎంపిక చేసుకొని వాహనాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా ఈసారి కూడా చెన్నైకి చెందిన ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు 1 కాదు 2 కాదు ఏకంగా 50 కార్లను బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం కార్లను గిఫ్ట్ గా అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నైకి చెందిన మురళి ఐడియాస్ టు ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ సంస్థను 2009లో తన భార్యతో కలిసి స్థాపించారు. కాగా కంపెనీ స్థాపించినప్పటి నుంచి అతని ఉద్యోగులు అతనికి ఎప్పుడూ అండగా నిలిచేవారు. కంపెనీ కోసం ఎన్నో సవాళ్లు సైతం ఎదుర్కొని తనకు అత్యంత నమ్మకంగా ఉన్న ఉద్యోగులకు ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం ద్వారా వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆ యజమాని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కొంతమంది ఉద్యోగులకు 50 కార్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ షేర్లను కూడా ఉద్యోగుల పేరు మీద బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మురళి తెలిపారు. అలాగే దీర్ఘకాలిక ఉద్యోగులకు 33% షేర్లను అందజేస్తున్నారు. ఇక సంస్థలో ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇవ్వడం కొత్తేమీ కాదని గతేడాది కూడా తమ సంస్థకు చెందిన ఉద్యోగులకు దాదాపు 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా కారును బహుమతిగా పొందిన చాలా మంది ఉద్యోగులు తమ జీవితంలో అదే మొదటిసారిగా కారును కలిగి ఉన్నారని, పైగా వారిలో చాలా మంది యువకులే ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే సంస్థ యజమాని మురళి ఉద్యోగులకు మారుతి సుజుకి బ్రాండ్ కు చెందిన అనేక కార్లు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మారుతి బలెనో, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బ్రీజా వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అలాగే సంస్థలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా ఈ కార్లను బహుమతిగా ఇవ్వడం వారు చాలా భావోద్వేగానికి గురయ్యారు. మరి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.